వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కరాటే టీచర్ కుమార్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన కొందరు గత కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొన్ని పత్రికలలో చూసిన జిల్లా విద్యాధికారి డిఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ విషయంపై ముత్తంగి తాజా మాజీ సర్పంచ్ ఉపేందర్ ఈ రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిచి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేను కరాటే పిల్ల 20 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను కింది స్థాయి నుంచి వచ్చిన. నాకు వెనక అమ్మ నాయన నాకు ఎవరు లేరు. నేను అనాథను. ఈ పిల్లలే నాకు ఫ్యామిలీ అనుకుంటున్నాను. పిల్లలు నన్ను బాబాయ్, డాడీ, అంకుల్, మామ ఇట్లా వరుస వాళ్ళు పిలుస్తారు. వాళ్ళ పక్కన నేను ఎట్లా చేస్తాను. అయితే నాకు ఇంటి విషయంలో గొడవ ఉంది. ఆ గొడవల కుమ్మరి రాజు శారద వాళ్ళకి నాకు గొడవ ఉంది పర్సనల్గా. ఆ పర్సనల్ గొడవల ఒక రాజకీయ నాయకుడు మధ్యలో వచ్చిండు. అతని పేరు సిల్వరి శ్రీనివాస్ అతని పేరు. అతని మధ్యలో వచ్చి అతను నన్ను తిట్టడం జరిగింది. లంజగొడక మాకెళ్ళడానికి వల్గర తిట్టిండు. ఆ తిట్టినందుకు మేము పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐసార్ పిలిపించి అట్లా అనొద్దు, నువ్వు ఒక రాజకీయ స్థాయిలో ఉన్నావు, అట్లా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినందుకు దీనికి ఇట్లా మధ్యలో పెట్టుకొని ఈమెను గడ్డ పుణ్యవతిని పెట్టుకుని మధ్యలో పెట్టుకుని ఇదంతా ఆడుతున్నారు. ఆమెకి తన దగ్గర ఏ పిల్లలు లేరు. ఆ పిల్లల గిట ఇది కొంతమంది పిల్లలు నా స్టూడెంట్ల ఇంటికి పోయి వాళ్ళని ఫోర్స్ చేస్తుందంట.